అమెరికా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది అక్కడ. 90% చైనా మీద డిపెండ్ అయ్యి ఉంది. ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో తయారు చేస్తే అవి తీసుకొచ్చుకుని అక్కడ కొనుక్కుంటారు. అట్లాగే అక్కడ సర్వీసెస్ సెక్టార్ ఉందా, ప్రపంచంలో అన్ని దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని, స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని సర్వీసెస్ పెడితే దాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు. కాకపోతే పెద్ద పెద్దవి ఆఫీసులు అక్కడ ఉంటాయి, గూగుల్ అయినా ఫేస్బుక్ అయినా ఇట్లాంటివన్నీ. వర్క్ అంతా ప్రపంచం అంతా జరుగుతుంటుంది. వాళ్ళు ఎట్ట బతికేస్తున్నారు, అక్కడ ఈ డాలర్ల ద్వారా బతికేస్తున్నారు. డాలర్ రేటు మనకి ఇక్కడ ఇప్పుడు 88 రూపాయలు, 88.5. అదే అట్లాంటి ప్రింట్ చేసి బతికేస్తుంది ఇప్పటిదాకా. ఇప్పుడు అసలు లెక్కలు తేలాక డాలర్ని పక్కన పెట్టడం బిగిన్ చేశాక సమస్య బిగినైంది. దానికి రూపాయలకి భయం వేస్తుంది. దాంతోనే భయపెట్టి అందరినీ కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏంటంటే బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ. తద్వారా ఇప్పటిదాకా డాలర్లని ప్రపంచం మీద రుద్ది తను ఎలా బతికేసిందో ఇప్పుడు ఆ వ్యవస్థ పతనం అవుతుండేటప్పటికి ఈ బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ఫైనాన్షియల్ గ్రిప్ తన చేతిలో పెట్టుకోవాలన్న ప్రయత్నమే అమెరికా చేస్తుంది.